అరే ఏదేసుకుంటే నాకేంటి, నా పని ఇవ్వడమే కదా. Tell. టేక్ 2 గో. హైదరాబాద్ నుంచి జాఫర్ భాయ్ ఫోన్. చెప్పు. గుడ్ న్యూస్ బిలాల్ బాయ్, గుడ్ న్యూస్. ఆ దయాగాడ అశోక్ గారిని అరెస్ట్ చేసినట. అరెస్ట్ చేస్తే గుడ్ న్యూస్ ఏముందిరా, చంపితే గాని అశోక్ గాడు దొరకపాడంటే చోటగాడికి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. నీ నెట్వర్క్ సూపర్ రా. అశోక్ని పట్టుకున్న విషయం అప్పుడే తెలిసిపోయింది. ఇది కరెక్ట్ కాదా సాబ్? ఏంట్రా? మా వాళ్ళందరినీ చంపేస్తుండ్రు, అశోక్ గాడిని ఏమో కోర్టుకి పంపిస్తుండ్రు. కరెక్టేరా. పోనీ నువ్వు చెప్పు ఏం చేయాలో. సాబ్ మీ గన్ నేను చెప్పినట్టు చేస్తే మస్తుకుంటుంది. మళ్ళీ మొదలు పెట్టావా? రేయ్ నాకు చాలా పనులున్నాయి. సాబ్ నేను చెప్పినట్టు చేస్తే చాలా మనీ కూడా ఉంది. కాదురా, నేను చాలా ప్లాన్ చేయాలి. నిన్నెలా చంపాలో, ఆ చోటాగాన్ని ఎలా చంపాలో. ఏంట్రా పాత సినిమాలో విలన్ లాగా నవ్వు? ఏం సార్ నిజమేనా ఫైరింగ్లో అశోక్ చచ్చిపోయిందంట? అవునరా, పొరపాటు జరిగిపోయింది. సార్ భద్రం, అశోక్ గాడు చాలా డేంజరస్. సాలేగాడు చోటగాడికి రైట్ హ్యాండ్. మీ కమిషనర్ శివలింగ ప్రసాద్ అశోక్ గాడికి మంచి సపోర్ట్. అశోక్ గాడు బయటికి వస్తే మీకు స్పాట్ పెడతాడు. థ్యాంక్స్ రా. ఆ దేవుడు నేను చల్లగా చూడాలి నా నుంచి. అరీనా టేక్. సార్ మీకు ఫోన్ సార్. ఎవరో అర్జెంట్గా మాట్లాడాలంట. హలో. కోర్ట్ దగ్గర షూట్అవుట్ జరిగిందంట. అశోక్ పై సార్ సార్ హలో సార్. సార్ రమ్మన్నారు, వచ్చానని చెప్పు. ఒక్క నిమిషం సార్. సార్ దయానంద్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పంపించు. వస్తాం సార్. వస్తాం సార్. ఐఎమ్ సారీ. కమ్ కూర్చో. కాఫీ, టీ? నో థ్యాంక్ యూ సార్. నువ్వు టాస్క్ ఫోర్స్లోనే కంటిన్యూ అవుతావా, లేకపోతే? ఐ విల్ కంటిన్యూ సార్. ఓ ఓకే. హాయ్ అఖిల్. సార్ నారాయణ సార్. అది ఆ ధూల్పేట్ కేసు ఏమైంది? సార్ మొన్న చెప్పాం కదా ధూల్పేట్ కేసు. ఆ సల్మాన్ గారు దొరకలేదు సార్. కూర్చో సరే. ఫ్రాన్సిస్, సార్. ఆ దామోదర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నావా? సార్ వాడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఎప్పుడెలా కూర్చోవడం కాదు, మాకు కూడా చాయ్ చెప్పు. కేశవా సార్. అందరికి టీ తీసుకురా. సార్. సలీం, సార్. ఆ కాంట్రాక్టర్ వాడి పేరు లింగమ్మయ్య, ఆ బట్టతోడు, వాడి కేసు ఏమైంది? అతన్ని ఎంక్వైరీకి తీసుకురావాలి సార్. అఖిల్ని తీసుకెళ్ళమంటారా? అఖిల్ని తీసుకెళ్ళి. హే, పాకెట్లో చేతులు ఏంటి? పాకెట్ బిల్ ఎత్తుతున్నావా? తీ. సార్
బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేశాము, ప్రాపర్ క్లూస్ ఏం దొరకలేవు సార్. ఏ ఫైల్ చెప్పు. సుధీర్ బాబు ఉన్నాడు కదా సార్, ఎవడాడు? అదే సార్ ఒకప్పుడు సంకేశ్వర్ బజార్ రౌడీ షీటర్, ఇప్పుడు కార్పొరేటర్ అయిండు సార్. అశోక్ గారిని కోర్టుకెళ్ళి ఆడే తప్పించిండట సార్. మన గౌరీ మేడం షూట్అవుట్లో విన్ హ్యాండ్ ఉందన్న డౌట్ సార్. నీకెలా తెలుసు? మునావర్ గారు చెప్పిండు సార్. ఈ మధ్యన మలేషియాలో చోటగాన్తో ఫుల్ ఫోన్లో మాట్లాడుతుంటాడు సార్. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ చేస్తాను సార్. నమస్తే సార్. సార్ గుడ్ నైట్ సార్. కొన్ని వినటానికే బాగుంటాయే, చూడ్డానికి కాదు. ట్యాంక్ బండ్ నీళ్ళ గురించి మాట్లాడాలి. అదే 60 ఏళ్లకు ముందు కట్టించిన ఇల్లు 2 కోట్లు పెట్టి రిపేర్ చేయించిన. దా ఆర్ట్ ఆఫ్ ద సిటీ బీచ్ ఎఫెక్ట్ ఉంటుందనే ట్యాంక్ బండ్ పక్కన కొనుక్కున్నా. కానీ ఏమి లాభమా, తెల్లారి లేచేసరికి ముక్కు మూసుకొని చావాలా. ఫ్రెండ్స్ ఏమో నీకేం బాసా ట్యాంక్ బండ్ పేసింగ్ అంటారు. ట్యాంక్ బండ్ పేసింగే, కానీ తెల్లయినగా కూకొని ఉంటారు. డైరెక్ట్ పేసింగు. నా పెళ్ళానికి నచ్చలా. పెంటయా ఈ ఇంట్లో నేను ఉన్నాం అని బంజారా హిల్స్ మా ఇంటికి పారిపోయా. పెంట అంటే ఎవరో కాదు, సుధీర్ బాబునే. ముద్దుగా ఉంటానేనే, ముద్దుగా పిలుచుకుంటుంది నా పెళ్ళాం. నువ్వు కూకో, వేసుకుందాం. నువ్వు మాత్రం నాకు బాగా నచ్చినావయ్యా. మంచి పని చేస్తున్నావు. ముస్లిం లేచేసి ఏసెయ్యి. నేను చంపేది ముస్లింల్లో హిందువుల్లో కాదు, టెర్రరిస్టులని. టెర్రరిస్ట్ అంత ముస్లింలే కదా. కానీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కారు. అదే 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 ఓకే ఓకే. అవును, ఏం తిట్టొచ్చినావు? మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. నన్నా? దేని గురించా? మీ గురించే. నాదేమున్నదబ్బా, వయసు 50, బరువు ఒక 90 కిలోలున్నా, ఎత్తు మాత్రం 5'4". ఇంక రంగు అంటావా? ఎరుపు అని చెప్తే ఎవరు నమ్ముతారా? నలుపే. ఇంకా అశోక్. అశోక్ ఎవరా? బాంబే షూటర్, చోటా గ్యాంగ్. అతనికి నాకేం సంబంధం? అది మీరే చెప్పాలి. కాదులే, నువ్వే చెప్పు. మీరెవరిని తప్పించారు? ఓహో, నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పనక్కర్లేదు, తెలుసుకుంటాను. చూడు, నేను క్రిమినల్ కాదు, కార్పొరేటర్ని. ఏ క్రిమినల్స్ కార్పొరేటర్ కాకూడదా? పోలీసోడివి కదా అని ఊరుకుంటున్నా, లేకుంటే బొక్కలో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఆ బాంబే చోట అక్కడ బ్రోకర్వే కదా. బ్రోకరా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం చచ్చిందని నన్నెక్కకో, తగ్గస్తా నా కొట్టక్క. సార్. హలో దయా, ఎక్కడ ఉన్నావు? సార్ నేను హాస్పిటల్ పాప దగ్గర. ఆఫీస్కి రా. వస్తున్నాను సార్. పాపని ఇంటికి తీసుకెళ్ళా. అలాగే సార్. హరిణి, అంకుల్తో ఇంటికి వెళ్ళమ్మా. దిస్ ఇస్ షియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. సార్, నేను నా డ్యూటీ చేశాను. ఇవన్నీ నాకు చెప్పకు. సార్, సుధీర్ బాబుకి అండర్వరల్డ్ లింక్స్ ఉన్నాయని చోటా మనిషిని అందరికీ తెలుసు. లాస్ట్ 3 monthsలో పర్సనల్ ట్రిప్ అని 5 సార్లు మలేషియా వెళ్ళాడు చోటాని కలవటానికి. సుధీర్ కార్పొరేటర్. అందుకే వదిలేశాను, లేకపోతే కింద నుంచి గుచ్చి పైనుంచి తీసేవాడిని. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? 10 నిమిషాల టైమే ఉంది. వాడే కాదు, వాడమ్మ మొగుడిస్తాడు ఎవిడెన్స్. అసలు మన సిటీకి బాంబే నుంచి అండర్వరల్డ్ రావడానికి కారణం వీడే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? టాస్క్ ఫోర్స్లో సీనియర్ ఆఫీసర్, ఇష్టానికి మాట్లాడుకో. ఐ డోంట్ లైక్ ద వే యూ వర్క్ ఆర్ ద వే యూ టాక్. సార్, ఐ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు దిస్ డిపార్ట్మెంట్. నా సర్వీస్లో మీలాగా ఎవరు నన్ను అనుమానించలేదు, ఆపలేదు. సార్, నేను పోలీసు వాడిని కాబట్టి భార్యను పోగొట్టుకున్నాను. నా పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది? యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిప్రెస్డ్. నువ్వు చాలా పర్సనల్గా తీసుకుంటున్నావు. సార్,
కాపీ టు డీజీపీ, కాపీ టు హోమ్ డిపార్ట్మెంట్. నా రెసిగ్నేషన్ టైప్ చేసి పంపిస్తాను. సార్, హరిణి, నానా నానా ఫోన్ వచ్చింది, బాగా తిట్టారు. ఎవరమ్మా? ఎవరో అశోక్ అంకుల్ అంట. అమ్మని చంపినట్టే ఎప్పుడూ నన్ను కూడా చంపేస్తానన్నాడు. నీకేం కాదమ్మా. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందేంటి? దయసా సెల్ ఇప్పుడు ఆఫ్లో ఉండదే, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. సలీం, దయసార్ ఎక్కడున్నారో నీకేమైనా ఐడియా ఉందా? కేశవ్ సార్, ఇవన్నీ స్టోర్ రూమ్లో పడే సార్. సలీం, నీకేమైనా వెంటలా? కొత్త బాస్తో ఎవరైనా ఇలా మాట్లాడతారా? కేశవ్ సార్, అందరికి స్వీట్స్ పట్టరా. ఓకే సార్. దయా సార్ ఉన్నారా? లేరండి. మీరు? నేను అఖిల్, ఎస్ఐ. సార్ హాయ్ హర్ని. హలో అంకుల్. అప్పా ఇక్కడ? తెలీదు. కట్టెప్పుడు తీశారు? ఈరోజే. అప్పా వస్తే నేను వచ్చేలేనని చెప్పు. అలాగే.